ఉన్నతమైన ఉపదేశంలో మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రభా. అయా మేము ఎక్కడ ప్రభా అయా తండ్రి తప్పిపోవడానికి వీలేదు ప్రభా. వాక్యాన్ని విని లోబడి జీవించే కృపను మా అందరికీ మీరు దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ అయా ప్రతి ఒక్క బిడ్డని ప్రభా ప్రార్థన ఆత్మతో మీరు నింపండి ప్రభా. పరిశుద్ధాత్మతో మీరు నింపండి ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. మీ ఉద్యమం మాపై రగిలించండి ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మదేవ అయా యేసయ్యా మందిరం స్థలం విషయంలో కృప చూపండి అయ్యా. అయా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేదు ప్రభా. అయా ఇరుకులో నుండి నా ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా ప్రభా అయా విరసారత కలుగజేసే గొప్ప దేవుడు నీవు నా ప్రభా. అయా యేసయ్యా సహాయము చేయండి అయ్యా. అయా మేమందరం ప్రభా సమాజంగా తండ్రి నీ సన్నిధిలో కూడుకొని నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించాలంటే ప్రభా అయా మాకు మందిరం ఎంతో అవసరము ప్రభా. అయా సహాయము చేయండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ అయా సియోను నుంచి మీ నూతన ద్వారాలు మీరు తెరవండి ప్రభా. యేసయ్యా అయా కార్యం జరిగించండి ప్రభా. అయా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అయా ఎంతమంది బిడ్డలైతే ప్రభా అయా సంఘంలో ఉన్న బిడ్డలు ప్రభా తప్పిపోయినారో ప్రభా అయా వారందరినీ మీరు దర్శించండి ప్రభా. అయా కృప చూపండి అయా ఆత్మలో ప్రభా. అయా పురికొల్పండి ప్రభా. అయా యేసయ్యా వారిని మీరు గద్దించండి ప్రభా. అయా మీ గద్దింపుకు లోబడే జీవితం వాళ్ళకి దయచేయండి ప్రభా. అయా వాళ్ళు మరలా నా ప్రభా అయా నీ సన్నిధిలో సమకూర్చమని అడుగుతున్నాము ప్రభా. అయా పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మదేవ అయా ఏ ఆత్మ తప్పిపోవడానికి చిత్తము కాదయ్యా, నశించిపోవడానికి చిత్తము కాదయ్యా. కనికరపడండి అయ్యా, కృప చూపండి అయ్యా, సహాయము చేయండి ప్రభా. అయా నూతన ఆత్మను మీరు నడిపించండి ప్రభా. యేసయ్యా అయా అన్య జనాలను స్వాస్యముగా చేసుకున్న గొప్ప దేవుడు ప్రభా. అయా అన్యుల్ని నడిపించండి ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా అయా తండ్రి నేను ఎరుగని జనాంగాన్ని మీరు నడిపించమని అడుగుతున్నాము ప్రభా. అయా యేసయ్యా అయా ఈ దీన పరిచయ పట్ల ప్రభా అయా మీ ఆత్మ కార్యాలు జరిగించండి ప్రభా. అంచెలంచెలుగా మీరు హెచ్చించి విస్తరింప చేయమని అడుగుతున్నాము ప్రభా. పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు ప్రభా. అయా మా ఆత్మీయ తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా. అయా మార్గాల ప్రయాణం అంతట్లో ప్రభా మీ సన్నిధి తోడించి ప్రభా. అయా మా మధ్యకి మీరు నడిపించండి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. అయా యేసయ్యా అయా తండ్రి మాతో మాట్లాడుచుండగా ప్రభా. పరిశుద్ధాత్మదేవ అయా నీ లోబడే ప్రభా. అయా నీలో అంటుకట్టే ప్రభా ఫలించే కృపను మా అందరికీ మీరు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. అయా మమ్మల్ని బలపరచండి ప్రభా. నీ జీవము కలిగిన మాటల ద్వారా ప్రభా మా ఆత్మను మీరు బలపరచమని అడుగుతున్నాము ప్రభా. మీరు సహాయము చేయండి తండ్రి. యేసయ్యా అయా మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచండి ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. అయా మీరు ఆదరణ కలగజేయండి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా తండ్రి మీకే స్తోత్రములు ప్రభా. యేసయ్యా తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. అయా ఇంకా బిడ్డలందరినీ ప్రభా సమయానికి మీరు నడిపించండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ అయా ఆత్మీయ తల్లిదండ్రులు అనేక ప్రాంతాల్లో మీరు వాడుకోండి ప్రభా. అగ్ని జ్వాలలుగా మీరు నిలబెట్టుకోండి ప్రభా. అయా బిడ్డల ద్వారా ఇంకా అనేక ఆత్మలు కట్టబడాలయ్యా, అనేక కుటుంబాలు కట్టబడాలి ప్రభా. అయా మీ కృప సహాయము చేయండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ యేసయ్యా మీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా ప్రతి ఒక్క క్రమం నీ నామ మహిమార్థంగా జరిగించండి ప్రభా. అయా అడ్డుపడుతున్న ఆటంకాలు వ్యతిరేకతలు మీరు తొలగించండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రాలయ్యా. అయా తండ్రి బలహీనతలో ఉన్న వారిని మీరు విడిపించండి ప్రభా. యేసయ్యా బలపరచండి ప్రభా. ప్రతి ఒక్కరిలో ఒక నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేయండి ప్రభా. అయా యేసయ్యా ఆత్మలో మీరు ప్రేరేపణ పుట్టించండి ప్రభా. అయా క్రమానికి మీరు నడిపించండి ప్రభా. నీ సన్నిధిలో సమకూర్చమని అడుగుతున్నాము ప్రభా. నీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డ మొరపెట్టే బిడ్డలుగా ఉండాలయ్యా. అయా యేసయ్యా అయా కృప చూపండి అయ్యా. అయా నీలో ఎదగనీయకుండా అడ్డుపడుతున్న ఆటంకాలు తొలగించండి ప్రభా. అయా ప్రార్థించకుండా అడ్డుపడుతున్న దురాత్మ సమూహమును మీరు లయపరచండి ప్రభా. యేసయ్యా మీ కృప మా మీదకి రానియండి ప్రభా. అయా నిత్యము ప్రభా మీ పాదాలు పట్టుకుని ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభా. అయా అట్టి కృప మా అందరికీ మీరు దయచేయండి
దయచేయండి ప్రభా. అయా మమ్మల్ని అందరినీ ప్రభా సంపూర్ణంగా మీరు నిలబెట్టండి ప్రభా. అయా రాబోయే ఉగ్రత నుంచి మమ్మల్ని అందరినీ తప్పించండి ప్రభా. అయా నీలో ఎత్తబడే గుంపులో మేము ఉండటకు ప్రభా. అయా మీ కృప సహాయం చేయండి ప్రభా. అయా అయా ఏసయ్యా ఏసయ్యా మా హృదయాలు మీరు దినదినము ప్రభా నూతన పరచండి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా. అయా 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 సహాయం చేయండి అయ్యా. అయా సహాయం చేయండి అయ్యా. అయా అయ్యా నీకు మాదిరికరంగా మేము జీవించాలి ప్రభా. అయా ఎక్కడ మా సాక్ష్యాన్ని మేము కోల్పోవద్దు ప్రభా. అన్ని రీతిలో మేము తగ్గించబడాలి ప్రభా. అయా మీ నామం హెచ్చించబడాలి ప్రభా. పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ యేసయ్యా మీకు స్తోత్రములు 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 ప్రభా. అయా ఈ యొక్క సర్వసత్యం అనే బోధలో అయా మమ్మల్ని అందరినీ ప్రభా స్థిరపరచండి ప్రభా. అయా అయ్యా ఫలింప చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. అయా నీ ఎదురు లోబడే జీవితాలు ప్రభా. అయా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. ఎక్కడ మేము ధిక్కరించే వారిగా ఉండడానికి వీలేదు ప్రభా. యేసయ్యా కృప చూపండి అయ్యా కృప చూపండి ప్రభా. అయా అయ్యా తండ్రి తండ్రి మీకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ అయా అయ్యా నీలో బలపరచమని అడుగుతున్నాము ప్రభా. అయా ఆత్మలో నింపమని అడుగుచున్నాము ప్రభా. ప్రార్థన ఆత్మతో నింపమని అడుగుచున్నాము ప్రభా. సహాయము చేయండి అయ్యా సహాయము చేయండి ప్రభా. అయా మీ కృప కనికరము మా మీదకి రానివ్వండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రాలు 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 ప్రభా. యేసయ్యా యేసయ్యా ఇచ్చిన ప్రార్థన ఆలకించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పోయింది నామ తండ్రి ఆమేన్. హల్లెలూయా. ప్రభు కనికరించినందుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు మన మనవులన్నీ ఆలకించి సకాలంలో ఆయన ఇస్తున్న క్షేమం కొరకై చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన ఇచ్చిన చక్కటి భాగ్యాన్ని బట్టి మంచి వాతావరణాన్ని బట్టి చేతులెత్తి మరి స్తోత్రం చెల్లిద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. నిశ్చయముగా దేవుని యొక్క కనికరము కృప మనం పొందినట్లు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని దయ మెండుగా మన మీద పరిచర్య మీద కుటుంబాల మీద లైవ్ వీక్షిస్తున్న వారందరి మీద ఉండినట్లుగా స్తోత్రం చెల్లిద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పగట కాలం ప్రభు మనకిచ్చిన పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రభు మనందరితో మాట్లాడునుగాక. ప్రభు మనందరినీ దర్శించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఈనాటి మన ధ్యానం సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 21-22. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం. దేవుని మందసం పట్టబడనన్న సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. హల్లెలూయా. దేవుడు మీ అందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. ఈకాబోతు అనగా ఫుట్ నోట్లో ఉంటుంది ప్రభావము పోయింది. ప్రభావము దేవుని యొక్క ప్రభావము పోయింది. దీనికి గల కారణం ఏలి యొక్క కుమారులు ఇజ్రాయేలీల యొక్క అవిధేయతను తిరుగుబాటు మనసును మనం ఖచ్చితంగా ఇక్కడ చూస్తున్నాం. అందుకే మందస్సం పట్టబడింది. ఇశ్రాయేలీల్లో ప్రభావం పోవటానికి గల కారణాలు
నేటి సంఘాల్లో కూడా ప్రభావం తగ్గిపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, ప్రభావం పోయినాక అక్కడ ఏమీ చేయలేం. మనుషులున్నా లేనట్లే, దేవుడు మహిమ లేని గృహాలున్నా లేనట్లే, దేవుడు మహిమ వెళ్ళిపోయిన మందిరాలు ఉన్నా దైవజనులు ఉన్నా లేనట్లే. అలాగే ఈరోజు చాలామంది మహిమ వెళ్ళిపోయిందో ఉందో కూడా గ్రహించుకునే స్థితిలో లేరు. కానీ ఏలి యొక్క కోడలైతే మహిమ వెళ్ళిపోయింది అని తెలుసుకొని అతనికి ఈకాబోద్ అని పేరు పెట్టడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు అంటారమ్మా, చక్కగానే నువ్వు డెలివరీ అయ్యావు, మంచిగానే ఉన్నాడని ఎన్ని చెప్పినా ఇవన్నీ ఏమున్నా ఉపయోగం ఏముంది, ఇక్కడ మహిమే వెళ్ళిపోయింది, ప్రభావమే వెళ్ళిపోయింది అని ఆమె ఆవేదనను మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాటి క్రైస్తవుల్లో కూడా దేవుని మహిమ వెళ్ళిపోవడానికి కారణాలు ఉన్నాయి. అది ఏంటంటే ఇష్టానుసారమైన మనసు. ఓయ్ మీరు మాట్లాడొద్దు, కూర్చోండి, రా. ప్రైజ్ ది లార్డ్. చూడు, న్యాయాధిపతుల గ్రంథంలో 17వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, న్యాయాధిపతులు 17:6 చదవాలి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకి రాజు లేడు, ప్రతివాడును. అది ఇప్పుడు మహిమ వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ప్రభావము వెళ్ళిపోవడానికి ఇష్టానుసారమైన ప్రవర్తన. మనుషులు న్యాయాధిపతుల కాలంలోనంట ఇశ్రాయేలీలే, వీళ్ళందరూ కడగబడిన వాళ్ళే, పరిశుద్ధపరచబడిన వారే, రక్షణ పొందిన వారే. కానీ రక్షణ పొందిన వారి విధానాలు ఎలా ఉన్నాయి అంటే వారి ఇష్టాన్ని నెరవేర్చుకునే వారిగా ఉన్నారు. లేరంటారా? ఈ దినాల్లో పిల్లల దగ్గర నుండి యవనస్తుల వరకు వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు. లేకపోతే ఈరోజు నువ్వు ఆరాధనకి రా అనగానే ఎందుకు రావట్లేదు? వారికి ఇష్టం లేదు. ఉపవాస ప్రార్థనకి రండి అంటే ఎందుకు రావట్లా? వారికి ఇష్టం లేదు. హల్లెలూయా. పరిశుద్ధంగా బ్రతకండి అంటే ఎందుకు బతకట్లా? వారికి ఇష్టం లేదు. పిల్లలు చెడిపోవద్దయా అంటే ఎందుకు చెడిపోతున్నారు? వారికి ఇష్టం లేదు. మంచి మార్గం వారికి ఇష్టం లేదు. ఇక్కడ ఇశ్రాయేలు కూడా వారికంటే రాజు లేడు. మరి ఇప్పుడు రాజు స్థానంలో ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము మన దగ్గర ఉంది. ఆయన మాట్లాడుతున్నాడు. దైవజనుణ్ణి దేవుడిచ్చాడు, మంచి ఆత్మీయమైన తల్లిదండ్రులను దేవుడిచ్చాడు. కానీ అలాంటి వారు మాటను నడిపింపును బట్టి వెళితే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరిస్తే ప్రభావము ఆలల్లోనే ఉంటుంది. ఆమేన్. కానీ ఇప్పుడు మనుషుల యొక్క ప్రభావం వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఇష్టానుసారమైన ప్రవర్తన. ఏ ప్రవర్తన? చాలా మంది ఉన్నారు, వారి ఆదివారం పరిశుద్ధ దినం అయినా వారి ఇష్టాన్ని నెరవేర్చుకునేలా చేస్తున్నారు. అది వివాహం దగ్గర నుండి ప్రతి విషయంలో వారిష్టం. అందుకే మహిమ వెళ్ళిపోయింది. ఈరోజు ఎంతమంది అయితే వారి ఇష్ట ప్రకారం నడుస్తున్నారో వారు ప్రభావము వెళ్ళిపోయిన వారని మనం అర్థం చేసుకోవాలి. వారి సంఘానికి రావచ్చు, పాటలు పాడవచ్చు, ఆరాధన చేయొచ్చు, వాక్యం చెప్పొచ్చు, నేను సేవకుణ్ణి అనొచ్చు. కానీ తనలో దేవుని ఇష్టం నెరవేరకుండా వారి శరీరం ఇష్టం నెరవేరిందనుకో ఏం వెళ్ళిపోద్ది? అక్కడ నుండి ప్రభావం వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు అక్కడ ఆరాధన ప్రభావం లేనిదే, ఆ వాక్య పరిచర్య ప్రభావం లేనిదే, ఆ సంఘం పెద్దదైనా చిన్నదైనా ప్రభావం లేనిది. ఎందుకని? అక్కడ ఉన్నవారు మనుషుల వాళ్ళ ఇష్టాన్ని చంపుకోవట్లేదు. వారి ఇష్టాన్ని చంపుకుంటేనే దేవుని ప్రభావము నిలబడుతుంది. ప్రైజ్ ది లార్డ్.
అని నా ఇష్టాన్ని నేను చంపుకోకుండా, నా ఆలోచనలు, నా ఆశలన్నీ నేను చంపువేయకుండా, వాటన్నిటిని నేను జరిగిస్తూ, వాటన్నిటిని నేను కొనసాగిస్తూ, నేను ఒకవేళ పాట పాడొచ్చు, ఆరాధన చేయొచ్చు, మంచి మంచి ప్రసంగాలు చేయొచ్చు, ఇతరులకి ప్రార్థన చేయొచ్చు. కానీ ప్రభావం లేని వ్యక్తి ప్రార్థన చేస్తే ఏ మాత్రం ప్రయోజనకరము కాదు. అందుకే మొదటిగా ప్రభావము ఇజ్రాయేలీలో నుండి, ఏలి అనే దైవజనుడు కుటుంబంలో నుండి వెళ్ళిపోవడానికి కారణం, వారి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వెళ్ళారు. వినండి బాగా అందరూ, ఈరోజు వాక్యం వినడానికి వచ్చావు. దేవుడు మనతో ఏమి మాట్లాడినా ఉన్నాడో ఆ మాటకి మనము లోబడి అప్పగించుకొని దాని ప్రకారం చేసేవాడిగా ఉంటేనే నీలో ప్రభావము అధికమవుతుంది. హల్లెలూయా. అందుకే ప్రభావం మనలో ఉండాలంటే మన ఇష్టమంతా తీసివేయాలి. ఇప్పుడు కొంతమంది వివాహాలు ఆదివారాలు లేకపోతే సోమవారాలు ఎట్లయినా పెడుతున్నారు. సరే, పెడితే పెట్టారు. దాంట్లో దైవ చిత్తముగా జరుగుతుందంటే లేదండి, మాకు సాంప్రదాయాలు కావాలి అంటారు. అంటే ఇప్పుడు వారి ఇష్టము జరుగుతుంది అక్కడ. కొంతమంది ఆత్మ సంబంధులు, దేవుడు ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు అనుకోండి, దేవుడు ఒక బహుమానాన్ని ఇచ్చాడు అనుకోండి, మనము కృతజ్ఞతాస్తుతులు చెప్తే సరిపోద్ది. హల్లెలూయా. ప్రభా, మీరు ఇచ్చిన బహుమానం కొరికే స్తోత్రం. నేను గతంలో చెప్పాను, ప్రతి విషయంలో 147:14 అనుకుంటా కీర్తనలో, ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటే చాలు. లేదా దేవుడిచ్చిన దాన్ని బట్టి ఒక ఆత్మీయమైన సంఘస్థుల్ని, వారి సంఘాన్ని పిలుచుకొని కృతజ్ఞత కూటం పెట్టుకోవాలి తప్పితే, మొన్న ఇప్పుడు లీలమ్మ పెట్టుకుంది, ఆమెకి దేవుడు ఆపరేషన్ విషయంలో సహాయం చేశాడు, అట్లా కృతజ్ఞత కూటం పెట్టుకోవాలి తప్పితే, మనం లోక సంబంధమైన ఇష్టాలు చంపుకోకపోతే ప్రభావం ఎందుకు ఉంటుంది? ప్రార్థన జరుగుతుంది. కూర్చోండి, వింటున్నారా? ప్రభావం ఉందంటారా? ఇప్పుడు యవనస్తుల్లో ఇష్టాన్ని చంపుకోకపోతే ఎందుకు ఉంటుంది? ఇష్టాన్ని చంపుకుంటేనే ప్రభావం అనేది నిలబడి ఉంటుంది వారిలో, ఆత్మీయుల్లో. కానీ వారి ఇష్టం చచ్చిపోకుండా, వారి ఇష్టాలు చచ్చిపోకుండా, దేవుని ప్రభావం ఉంది నాలో, నేను పాడాను, నేను మందిరానికి వెళ్ళాను, నేను కానుకిచ్చాను, నేను దశమ భాగం ఇచ్చాను, లేకపోతే నేను యూనిఫామ్ వైట్ బట్టలు వేసాను, లేకపోతే నేను ఒక మంచి క్రమంలో ఉన్నాను అని నేను అనుకుంటే అది నా భ్రమ. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొంచెం హుషారుగా ఉండండి. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఏం చనిపోవాలంట? మన ఇష్టము చచ్చిపోవాలి, లోక ఆచారాలు చచ్చిపోవాలి, లోక పద్ధతులు చచ్చిపోవాలి. అప్పుడే ఒక గర్భఫలం దేవుడిచ్చాడు, అది దేవునికి మహిమార్థంగా ఉండాలి. దానికి మనం అన్యజనులాగా, సాంప్రదాయాల్లాగా, ఏమండి వాళ్ళు చేస్తున్నారు, మన వాళ్ళు చేస్తున్నారు, ఉపయోగం ఏంటి? వారు 7వ నెల వస్తే 9వ నెల వస్తే శ్రీమంతమని, ఆ మంతమని, ఈ మంతమని చేస్తున్నారు. నిన్న సతివేడు ప్రాంతం నుంచి ఒక ఫోన్లో చెప్పారు, ఏమనంటే ఇలా జరుగుతుంది శ్రీమంతం అని ఒక సహోదరికి. వెంటనే వాళ్ళ దైవజనుడు చెప్పాడంట, అలాంటి మనము చేయకూడదు అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ దైవజనుడు మాటకు వారు లోబడ్డారో, ఇష్టపడ్డారో, ఏంటి గోల, ఆ ప్రభావం అనేది ఆ బిడ్డ మీద, లోపల ఉన్న గర్భం మీద నిలబడుతుంది. ఆమేన్. అందుకే దేవుణ్ణి మహిమార్థమై మనం ఎప్పుడైతే మన ఇష్టాలు చచ్చిపోతాయో దేవుడి యొక్క ప్రభావం అప్పుడే ఉంటుంది. మనం ఆలోచించుకోవచ్చు, ఇప్పుడు నేను ఈ తలంపులో ఉన్నాను, నేను ఈ ఆలోచనలో ఉన్నాను, నా దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఇలా వాడుతున్నాను, మరి నాలో దేవుడి ప్రభావం ఉంటుందా, వెళ్ళిపోద్దా? దేవుని ప్రభావం, మహిమ నాలో నిలబడుతుందా, వెళ్ళిపోద్దా అనేది మనం పరిశీలించుకోవాలి. ఏమో అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకే ప్రభావం మనలో ఉండాలంటే మన ఇష్టాలన్నీ చచ్చిపోవాలి. చూడండి, ఇదే న్యాయాధిపతులు 21:25 కూడా చదవండి. సేమ్ మాట. ఇశ్రాయేల్లో ప్రభావం పోవడానికి కారణం ఏంటి? నేటి సంఘాల్లో ప్రభావం తగ్గిపోవడానికి కారణం ఏంటి? న్యాయాధిపతులు ఆ కాలంలో వారి పద్ధతుల చొప్పున, వారి ఉద్దేశాల చొప్పున వెళ్ళారు. కామని అయ్యో దేవుడు నన్ను ఇలా ఉండమన్నాడు,
దేవుడు నన్ను ఇలా నడవమన్నాడు అన్న ఆలోచన వారికి లేదు. అందుకని వారిలో ఉన్న ప్రభావం మహిమ అనేది పూర్తిగా తగ్గిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చదువున్నానా 21-25 ఇదే న్యాయాధిపతులు. పట్టుకోమ న్యాయాధిపతులు 21-25 మరలా చెప్తున్నాడు. ఎక్కడ కూడా ఆ దినాలలో ఇశ్రాయేలులకి రాజు లేడంట. ప్రతివాడు తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తించి వచ్చారు. మరి ఆ దినాల్లో వారికి లేడు. మరి ఈ దినాల్లో తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, సేవకుడు ఉన్నాడు. మరి మా నాన్న ఏం చెప్తున్నాడు, మా అమ్మ ఏం చెబుతుంది, దాని ప్రకారం నేను నడవాలి అనేది ఈనాటి యవన పిల్లల్లో లేదు. ఉందా? యవనస్తుల్లో లేదు. అందుకే ఎక్కువ వాళ్ళ ఇష్టాలే నడుస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకే వారి ఉద్దేశాలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏ డ్రెస్ అని వేయాలన్నా నా ఇష్టం వద్దా అంటున్నారు. నీ ఇష్టం కాదు. నీలో నీ యవన కాలంలో ప్రభావం ఉండాలంటే దేవుని ప్రభావం నీ ఇష్టము కాదు, దేవుడి ఇష్టమే నెరవేరాలి. హల్లెలూయా. అందుకే చూడండి, మనం సంఘాలు ఉన్నాయి పేరుకు మాత్రమే, కానీ అక్కడ వారు ఆ సంఘానికి వచ్చేవారు వాక్యానుసారంగా నడబడుతున్నారా, వాక్యానుసారంగా ఉంటున్నారా? ఒక దైవజనుడి ద్వారా దేవుడు ఏం మాట్లాడితే ఆ వాక్యాన్ని బట్టి వారి జీవితాన్ని సరి చేసుకోవాలన్న మనస్సు వారికి ఉందా? లేదండి. వారి యొక్క వస్త్రధారణ మా ఇష్టం అండి, మేము ఎలాగే ఉంటాం, మాకు తగిన సేవకుని వేరుకుంటాం, మాకు తగిన సంఘాన్ని మేము చూసుకుంటాం, మేము ఎలా బయలుదేరితే ఏంటి. హల్లెలూయా. అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళలో ప్రభావం ఉంటుందా? ఉండదు. మరి ప్రభావం లేకుండా వెళ్ళి వచ్చి ఏం చేస్తారు? ఇక దిష్టి బొమ్మ ఎట్టో వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళే. దిష్టి బొమ్మలో ప్రభావం ఉంటుందా? ఉండదు కదా. గుమ్మడికాయలో ప్రభావం ఉంటుందా? ఉండదు కదా. హల్లెలూయా. రోజులు దినములు ఈరోజు మంచిది ఈరోజు చెడ్డదని పుస్తకాలు క్యాలెండర్లు తిరిగెత్తే వాటిలో ఏమైనా ప్రభావం ఉంటుందా? దేవుని నోట నుండి వచ్చే మాటకు నువ్వు లోబడితేనే దేవుడు సియోనులో నుండి ఆయన ప్రభావాన్ని నీలో పంపిస్తాడు. 12 సంవత్సరాలు బట్టి తన బలహీనతలో ఉండి అనేక వైద్యుల చేత తిప్పలబడి ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా, ఎంతమంది డాక్టర్స్ని కలిసినా ఏ మాత్రం ఉపయోగం లేక తనలో తాను అనుకుందంట, నేను వస్త్రాన్ని పట్టుకుంటే చాలని. ఎప్పుడైతే ఆ విశ్వాసంతో వచ్చిందో దేవుని వస్త్రంలో ఉన్న ప్రభావం ఆమెలోకి విడుదలయ్యి ఆమె రక్తధార కట్టింది అక్కడ. హల్లెలూయా. అని ఇప్పుడు దేవుని ప్రభావం ఎందుకు పనుకుంది అంటే విశ్వాసము ద్వారా. ఇప్పుడు దేవుని ప్రభావం నీలో నిలబడాలంటే 1 నీ ఇష్టాన్ని చంపుకోవాలి, 2 ఆచారాలకి దూరం ఉండాలి, 3 నీలో విశ్వాసం ఉండాలి. మందిరానికి వస్తున్నావు, దేవుడి దినం నాతో మాట్లాడి ఆ వాక్యాన్ని వింటుండగానే వాక్యానికి వెనువెంటే దేవుడు ప్రభావముతో నన్ను నింపునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్ అని. నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆ ప్రభావంతో నువ్వు నింపబడతావు. అప్పుడు దేవునికి మహిమకరంగా నువ్వు ఉంటావు. కష్టాల్లో ఉండగలుగుతావు, వ్యాధుల్లో ఉండగలుగుతావు, ఇబ్బందుల్లో ఉండగలుగుతావు, ప్రతికూలతల్లో ఉండగలుగుతావు. కానీ దేవుని ప్రభావం లేకపోవటం వల్ల ఎందుకు కెలుగుతున్నావు? వాళ్ళే గోల్ చేస్తున్నారు, ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళ వైపు చూడ. మాకు దోలాత్మ పోవాలి. చిన్నపిల్లలు ఉంది, పెద్దోళ్ళు కూడా ఉంటే ఎట్టా? హల్లెలూయా. అదే ప్రభావం ఉండాలంటే క్రమశిక్షణగా కూడా ఉండాలి. దేవుని ప్రభావం పొందుకోవాలి, దేవుని ప్రభావం మహిమతో నింపబడాలి. మనం ఇష్టాలన్నీ చంపుకోకుండా ఏదో వచ్చేసి నేను నీ ప్రభావ మహిమలను నిరంతరం హల్లెలూయా అనే పాట పాడటం వల్ల ఏం ఉపయోగం వచ్చింది? నా ఇష్టాన్ని నేను చంపుకుంటే అప్పుడు నీ ప్రభావ మహిమలను సరిరారేరా అని ఎన్ని రాగాలు తీసినా దేవుని ప్రభావం మనలో ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అని. దేవుని ఇష్ట ప్రకారం నడవాలి,
దేవుడు ఏదైనా గర్భఫల బహుమానం ఇస్తే దైవ చిత్తానుసారంగా కృతజ్ఞతలు చెప్పాలి తప్పితే అన్ని జనుల ఆచారాలు అన్నీ నెత్తి మీద పెట్టుకుంటాడు. దేవుని మహిమ ఎందుకు ఉంటుందండి? దేవుని ప్రభావం ఎందుకు ఉంటుంది? వాళ్ళకి దేవునికి సంబంధం లేదు. ఖచ్చితంగా దేవుడు వాక్యం చెబుతుంది ఇక్కడ, వాళ్ళు ఇశ్రాయేలీలే, అనగా కడగబడిన వాళ్ళే, బాప్తీసం పొందిన వాళ్ళే, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే. కానీ వారు ఏం చేస్తున్నారంట? వారి ఇష్టాన్ని చంపుకోలా. చెప్పండి, ఏం చేయలేదు? బొచ్చుడు మంది ఉన్నారు ఇవాళ ఇష్టాన్ని చంపుకోలేని వారు. ఏదో ఒక ఇష్టం వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు అంతే. అరే బాబు, ఈ గేమ్ ఆడొద్దురా దయచేసి అంటే, అయినా ఆ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికే వాళ్ళు ఉంటున్నారు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మంచి దైవజనుడికి ఉన్న 2 పిల్లలు వారి ఇష్టాన్ని ఫాలో అవటం వల్ల దేవుడిని ప్రభావం విడిచిపెట్టి, వీళ్ళు మాకు రాజుగా వద్దు, ఏరే ఒకరిని పెట్టండి అన్నారు. వాళ్ళ నాన్నగారు మంచి ప్రార్థన పరుడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మాట్లాడుతూ అయ్యా వాళ్ళు నీ వంటి వారు కాదు అన్నాడు. అసలు ఈ మాట చూడండి, ఒక దైవజనుడిని సంఘములో ఉన్న విశ్వాసులు ప్రశ్నిస్తున్నారు, అయ్యా నీ పిల్లలు ఇలా ఉన్నారు అని. అది ఎంత బాధాకరం. అది చదువుతారు 8వ అధ్యాయము ప్రారంభ వచనం. సమూయేలు మొదటి పుస్తకం 8, 1, 2, 3, 4 తొకటగా చదవాల. సమూయేలు వృద్ధుడైనప్పుడు నియమించాడు ఆయన అబియా. అదిగోండి, సేవకుడి ప్రవర్తనను, ప్రార్థనాపరుడైన దైవజనుడు ప్రవర్తనను అనుసరింపలేదంట. మరి ఇప్పుడు ఏ ప్రవర్తన కలిగి ఉన్నారు వీళ్ళు? లోక సంబంధమైన ప్రవర్తన. ఇళ్ళ పక్కలు ఉండేవాళ్ళు ప్రవర్తన, సెంటర్లో ఉండేవాళ్ళు ప్రవర్తన. అరే నువ్వు వచ్చింది ఎవరి ప్రవర్తనను అనుసరించడానికయ్యా? దేవుడు మందిరానికి వచ్చింది ఎందుకు? మన ఇళ్ళ పక్కల వల్ల వారి యొక్క ప్రవర్తన అనుసరించడానిక? వాళ్ళు తిట్టినట్టు తిట్టడానిక? వాళ్ళు చేసినట్టు చేయడానిక? ఒక దైవ సంబంధమైన దైవజనుడు ప్రవర్తనను అనుసరించడానికి పిలువబడ్డావా? దైవజనుడు పిల్లలుగా ఉన్నప్పుడు ఆ దైవజనుడు ఎందుకు పిలువబడ్డాడు, ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడని ఆ ప్రవర్తనను అనుసరించలేదంట వీళ్ళు. మరి ఏం చేశారు? ధనాపేక్ష కలిగి లంచాలు పుచ్చుకొని, ఇదిగోండి న్యాయాన్ని తిప్పేశారు. చిత్తగించు, అదే మనవాన వందనాలు అన్నా అంటాం, కానీ వాళ్ళు ఏమన్నారు? చిత్తగించయ్యా అన్నారంటే వెళ్ళి అల్లెలు చెప్పండి. చిత్తగించము. ఏమడిగారు ఆయన్ని? నీ కుమారులు. చంపేశాడు చూడు అక్కడ. ఆయన అసలుకే వృద్ధుడిగా ఉంటే కాతే ఏలి ఏమనో మేడీరికి వెనకబడ్డాడు, ఈయన కొద్దిగా నిలబడ్డాడు, అంతే తేడా. అల్లెలు చెప్పండి. ఏలి ఏమనో ఆ విషయాన్ని వినగానే మేడ ఇరిగి చచ్చిపోయాడు, కానీ ఈయన కొద్దిగా నిలబడ్డాడు. ఎందుకంటే బాల్యం నుండి ఆత్మపూర్ణుడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అనుసరింపక, అదిగోండి లోక సంబంధమైన మనుషులు మర్యాదల చొప్పున మాకు వీళ్ళు కోరుకుంటున్నారు. లోక సంబంధం అండి మాకు ఈయన, మీ వాళ్ళు ఎట్లా చెడిపోయారు అంటున్నారు. ఎంత బాధాకరం. అప్పుడు దేవుడుగా అన్నాడు, వదిలేసాయి, వాళ్ళ తిప్పలాలు పడతారు, వదిలేసి అని చెప్పి దేవుడు కూడా పక్కన పెట్టేశాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలులో ఏం పోయింది? వాళ్ళ పిల్లల్లో ఏం పోయింది? ప్రభావం వెళ్ళిపోయింది, ఒక శక్తి వెళ్ళిపోయింది, మహిమ వెళ్ళిపోయింది. అక్కడ దేవుని ప్రభావం పోగొట్టుకోవడానికి ఒక దైవజనుడి ప్రవర్తన, దేవుని యొక్క ఉద్దేశాన్ని అనుసరింపక లంచం వైపు తిరిగారంట, న్యాయాన్ని త్రిప్పేశారంట. హల్లెలూయా చెప్పండి. లేరంటారా ఈరోజు న్యాయాన్ని త్రిప్పివేసేవాళ్ళు? న్యాయాన్ని న్యాయంగా మాట్లాడకుండా వారికి అనుకూలంగా మాట్లాడుకునే ప్రజలు ఎంతోమంది ఉన్నారు. మరలా వీళ్ళు పెద్ద పెద్ద పాటలు పాడతారు, మేము భక్తిపరులం అంటారు. అయ్యా ఎవరయ్యా ఈ బ్యాచ్ ఎంతంటే ప్రభావము లేని ఎండిపోయిన వ్యక్తులు, ప్రభావము లేకుండా పాటలు పాడేవారు. దేవుణ్ణి ప్రభావం మనలో ఉండాలంటేనంట న్యాయాన్ని న్యాయంగా జరిగించేవాడిగా ఉండాలి, న్యాయంగా మాట్లాడేవాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.
వీరికి ఒక న్యాయం, వారికి ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయంగా మాట్లాడే వాళ్ళు దేవుని ప్రభావం వెళ్ళిపోతే రెవరెండ్ అవ్వచ్చు, బిషప్ అవ్వచ్చు, ఎవరవ్వచ్చు, అపోస్తుడు అవ్వచ్చు. దేవుని ప్రభావం నిలబడాలంటే న్యాయవంతుడిగా ఉండాలి. ఆమేన్. ఇప్పుడు వాళ్ళ పిల్లల్లో న్యాయాన్ని త్రిప్పే మనసు, లంచానికి డబ్బులకు అలవాటు పడ్డారు. అందుకే దేవుని ప్రభావం వాళ్ళని వదిలి వెళ్ళిపోయిందండి. ఎంత బాధాకరం. అందుకే ఈరోజు ఇజ్రాయేలీలు ఒక రాజు లేడు, ఒక నాయకుడు లేడు. ఈరోజు చాలామంది దైవజనులు ఒక నాయకుడు, ఒక ఆత్మీయ తండ్రి, ఒక ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకొని నడవపోవటం బట్టే ఆ సంఘాల్లో ప్రభావం లేకుండా ఉంటుంది. ఎలా బోధించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ముందుకెళ్ళాలని చెప్పే తరపీదు లేకపోవటం వల్లే, క్రమశిక్షణ కలిగిన క్రమమైన సేవా పద్ధతులు లేకపోవటం వల్లే వెలుపుటికి మందిరాలుగా, జనాలుగా, గుంపులు ఉన్నారు. కానీ అక్కడ ప్రభావం అనేది కనబడకపోవటం వల్ల వారి మరలా శరీర సంబంధులుగా ప్రవర్తిస్తున్నారు. కడగబడిన పందెల్లి బురదలో పడినట్టు పడుతున్నారు. వాంతు కక్కిన కుక్కెళ్ళి వాంతు తిన్నట్లుగా వదిలేసిన జీవితాన్ని మరలా ఫాలో అవుతున్నారు. ఎవరయ్యా వీళ్ళంటే ప్రభావ మహిమ లేనివారు. వదిలిపోయింది అది. అందుకే నెంబర్ 1 వారి ఇష్టాన్ని చెప్పండి ఏం చేశారంట? ఇష్టమైన ప్రవర్తనను ఫాలో అయ్యారు. ఇప్పుడు రెండోది చూద్దాం. ఇదే న్యాయాధిపతులు 17వ అధ్యాయం 4-5 వచనాలు త్వరగా ముగిస్తాను నేను. చూడండి, బాగా బైబిల్ ఉన్నవారు జాగ్రత్తగా చూసుకుంటానా. న్యాయాధిపతులు 17వ అధ్యాయం 4-5 వచనాలు. అతడు ఆ రూకలను తన తల్లికి ఇచ్చాడు. ఆమె వాటిలో కంసాలికి అప్పగిస్తే పోత విగ్రహాన్ని చేశాడు. ఇప్పుడు ఎవరు మేక? ఎవరు? ప్రవర్త అయిన మేక కాదు ఈయన. పేర్లు కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇశ్రాయేలీలో ఒకడు ఇతను. హల్లెలూయా చెప్పండి. ఎరా వింటున్నారా? మా కాళ్ళు అటు పెట్టుకుంటే ఏం వింటావు? వినండి. ఇప్పుడు మేక వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇస్తే కంసాలి దగ్గరికి వెళ్తే అతను విగ్రహాన్ని చేసాడు. ఏం చేశాడు? మరి వీళ్ళు ఎవరు అసలు వాస్తవంగా? ఇశ్రాయేలీలు కదా, కడగబడిన వారు కదా. మరి వీళ్ళకి విగ్రహంతో ఏం పని? జీవం కలిగిన దేవునికి విగ్రహానికి ఏం పొత్తు? కానీ ఇప్పుడున్న ప్రజల్లో కూడా అనేకమైన విగ్రహాలు వాళ్ళ హృదయాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం నేరుగా ఒక విగ్రహాన్ని పెట్టట్లేదులే, కానీ మనోళ్ళు చూడండి చాలా మంది జీవితాల్లో విగ్రహాలు ఉండిపోయినాయి. ఏంటది? హల్లెలూయా. దేవుని స్థానంలో ఇంకొకరిని చేర్చుకోవటం. ఏంటంట? దేవుని స్థానము. ఈ హృదయం దేవుని స్థానం అయితే ఇక్కడ ఎవరినో లోక సంబంధమైన వారిని పెట్టడం. పెట్టింది కాక అది పెద్ద విగ్రహంగా, ఇక అతను లేకపోతే బతకలేనంతగా ప్రేమించటం, అది పెద్ద విగ్రహం. చూడండి, దేవుడిచ్చిన ఆలయాన్ని నీతితో కాపాడుకోకుండా బాగా తాగి మద్యానికి, ధూమపానానికి బాగా బానిసలయ్యి పెద్ద విగ్రహం అది. హల్లెలూయా. ధనాపేక్ష, దేవుడి కంటే ఎక్కువ ధనాన్ని ప్రేమించడం పెద్ద విగ్రహం. బాబా అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన అయితే డైరెక్ట్గా తీసుకెళ్ళి కంసాలి దగ్గరికి వెళ్ళి విగ్రహాన్ని తెచ్చిపెట్టాడు. ఇప్పుడు మన వాళ్ళు విగ్రహాన్ని పెట్టకుండా హృదయములో దేవునికి కాకుండా ఎన్నో బోల్డ్ విగ్రహాలు ఉన్నాయి మనుషుల్లో. అందుకే ప్రభావ మహిమ వాళ్ళని వెళ్ళిపోతుంది వదిలి. మనుషుల ఆలోచనలు, కట్టడలు, సాంప్రదాయాలు, లేదు ఒక్కొక్కరికి బాగా ప్రార్థనా పరులకే ఒక మంచిది ఏదో ఒక సీరియల్ని ఎక్కువగా ప్రేమించి క్రమం తప్పకుండా నోరు అప్పలించుకొని చూస్తారు. దాన్ని ఏం చేసినట్టు? ఇప్పుడు హృదయంలో విగ్రహమా కాదా? విగ్రహం అవమట్టి 7 అయితే ఖచ్చితంగా బీరు పోకుండా చూస్తారు, 10 అయితే చూస్తారు. లేదా ఏదైనా మాటలు, ఏదైనా మీటింగులు, వస్త్రాలు, ఇవన్నీ దేవుడి కన్నా ఎక్కువగా హృదయంలో పెట్టుకుంటారండి జనం. అప్పుడు ఏమవుతుందంటే ప్రభావ మహిమ వాళ్ళను వదిలి వెళ్ళిపోతుంది. ఇశ్రాయేలీలే ఇతను కడగబడ్డాడు, మళ్ళీ వాళ్ళ అమ్మగారికి ఇచ్చి కంసాలి దగ్గరికి వెళ్ళి
దాన్ని చేసి దాన్ని తెచ్చిపెట్టుకున్నాడంట. మరి ఇప్పుడు మనం అట్లా చేయకపోయినా దేవుడి కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తే అది విగ్రహమే. ఒక వ్యక్తిని బాగా ప్రేమిస్తే అది విగ్రహం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా ఆదివారం ఆరాధనకి రావాలి కదా అని ఓ పాస్టర్ గారు అడిగాడంట, ఎక్కడ ఆగిరిపల్లి దగ్గర. నిజంగా జరిగిందే చెప్తున్నాను. అడిగితే యవన పిల్ల అందంట, లేదండి మా ఆయన్ని వదిలిపెట్టి అస్సలు రాను. హల్లెలూయా చెప్పండి. అంటే ఈయన అన్నాడంటే ఏమన్నా అనుమానం ఉందా అన్నాడంట. అట్ట కాదండి. మరి ఏంటమ్మా? ఏదైనా సరే మా ఆయన దగ్గరే ఉండాలండి, ఆయన కూడా తీసుకురా అంటే ఆయన రాడంటున్నాడు అన్నయ్య. హల్లెలూయా. ఇక అన్నీ ఆమె చెబుతుందంట ఆ పాస్టర్ గారికి. అంటే అమ్మ దేవుని వాక్యానికి ఆదివారం సమయం ఇవ్వాలిగమ్మా అంటే, లేదండి మా ఆయనకన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. అంటే దేవుడు కూడా ఇంపార్టెంట్ కాదు. అంటే ఇప్పుడు హృదయంలో ఏం పెట్టుకుంది? ఆయన భర్త. ఆమె భర్తే ఆమెకు ఒక విగ్రహం అయిపోయాడు. దేవుడి కన్నా ఎక్కువగా నువ్వు దేన్ని ఇష్టపడితే అది విగ్రహమే. మన వాళ్ళు ఏమంటారంటే మేము విగ్రహారాధన చేయట్లేదండి. విగ్రహారాధన అంటే ఏదో 4 మేకులు పెట్టి సెంటర్లో పెట్టి నిలబెట్టిందే కాదు, బోల్టులు బిగించిందే కాదు. మనం దేవుడి కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తే అది విగ్రహం. ఒక్కొక్కరికి ఏం చేస్తారు, మందుబాబులకి అది ఎక్కువ కల్లో తెల్లగట్ట 4ంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఒకడు ప్యాంట్ ఎట్టు అనుకుంటూ వెళ్తున్నాడు, మళ్ళీ డైరెక్ట్ అనుకుంటూ వెళ్తున్నాడు, బన్నీ ఎట్టు అనుకుంటూ వెళ్తున్నాడు. ఏంటి 4ంటికి వెళ్తున్నాడు అంటే ఎక్కడికి వెళ్ళాడు? ఆ బారు చెప్పి తీకి ముందే దాని దగ్గర ఉన్నాడు. అంటే అడిగి ఒక విగ్రహం మారిపోయింది అది. ఇక ఇంట్లో పిల్లలేంటి, భార్య ఏంటి, ఏం పని లేదు అడిగి. సెలవు దొరికితే కదే విగ్రహం. వ్యసనంతో పాటు దాన్ని విగ్రహంగా కూడా చేసుకున్నాడు. అంటే దాన్ని హృదయంలో తెచ్చిపెట్టుకున్నాడు. అంటే సమయం దొరికితే దేవుడికి స్థానం ఇద్దాం, లేకపోతే కుటుంబంతో మాట్లాడదాం, ప్రార్థన చేసుకుందాం అన్న మనసు లేకపోవడానికి కారణం ఏంటంటే దాన్ని అధికంగా విగ్రహంగా చేసుకున్నాడు. అందుకే దేవుడు ప్రభావం అలాంటి వారిని వదిలి వెళ్ళిపోతూ ఉంటుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. దేవుని ప్రభావం వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వారి హృదయంలో అనేకమైన లోక సంబంధమైన అధికంగా ప్రేమించి ఆ విగ్రహంగా చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళలో దేవుని ప్రభావం ఉంటుందా? దేవుని ప్రభావం లేకపోతే అక్కడంతా చీకటే, అక్కడంతా శాపం, అక్కడంతా దరిద్రం, అక్కడంతా ఓటమి. ఈరోజు మనకి ధనం లేకపోయినా, ఇల్లు లేకపోయినా, అందం లేకపోయినా, బాగా వినండి ఈ మాట, ఆర్థికంగా మనం ఇంకా బలపడకపోయినా, మన దగ్గర ₹1 కోటి లేకపోయినా, ఉండటానికి ఒక ఇల్లు లేకపోయినా, దేవుని ప్రభావాన్ని కలిగి ఉన్నవారే ధన్యులు. ఆమెన్. ఓ యవనస్తుడా ఈ మాట విను. నీ యవన కాలంలో దేవుని ప్రభావాన్ని కాపాడుకుంటం వల్లే నువ్వు ధన్యుడివి. యోసేపు యవన కాలంలో దేవుని ప్రభావాన్ని కాపాడుకోమట్టి దేవుడు ఆయనకి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఇక లోకాన్ని దేన్ని పెట్టుకోలేదు. ఈరోజు చాలామందికి మన సెల్ ఫోన్లే విగ్రహాలు అయిపోయినాయి. అర్ధరాత్రి సమయం దొరికినప్పుడల్లా గేమ్లని, చాటింగ్స్ అని, ఆఖరికి చర్చికి వచ్చి కూడా 1 సెకండ్ సెల్ ఫోన్ లేకపోతే జేబులు ఎత్తుకుంటున్నారు. అది అక్కడ ఆయన పెట్టిన జేబులో ఉంటుంది, అయినా అక్కడ ఎత్తుకుంటాడు, ఇక్కడ ఎత్తుకుంటాడు, తీస్తాడు, టైం చూస్తాడు, మరలా వాట్సాప్లోకి వెళ్తాడు, స్టేటస్లోకి వెళ్తాడు. తైక్కమంటే స్టేటస్ కావాలి. హల్లెలూయా. ఎంతమంది పెట్టేదాకా ఒకటి, పెట్టినాక ఎంతమంది చూశారు, ఎవరెవరు లైక్ కొట్టారు, ఎవరు చూశారు, ఎవరు లైక్ కొట్టాడు అంటే ఇక ఈ ఫోనే పెద్ద ప్రపంచం, పెద్ద విగ్రహం అయిపోయింది. మరి 4 అధ్యాయాలు చదువుదాం, వాక్యానుసారంగా బ్రతుకుదాం. దేవుడు ఈ సామెతల్లో నుండి, ప్రసంగిలో నుండి, ఆ పరమగీతాల్లో నుండి నాకు ఏమి నేర్పిస్తున్నాడు, నా జీవితాన్ని పరిశుద్ధపరచుకుందాం ధ్యాస లేదండి. ఎందుకని? ఫోను విగ్రహం అయిపోయింది కాబట్టి. హల్లెలూయా. లెగిస్తే బైబిల్ పట్టుకుంటారేమో చూస్తున్నాను, పట్టుకోవట్లా. ఈరోజు నాతో సహా నేను చెబుతున్నా, మీరే కాదు. ఆమెన్. నా బోటోళ్ళు, నాకులా బోధించే వాళ్ళు ఎంతోమంది ఈరోజు అనేక విగ్రహాలు కలిగి ఉన్నారు హృదయాల్లో. ధనం అనే విగ్రహం. అందుకే చూడాలి, మనసంతా డబ్బు మీద, ఆటి మీద, ఈటి మీదే ఉంటుంది ఎక్కువగా. హోదా మీద, హోదా చూపించుకోవాలని,
లేని వాడిని కించపరచాలని పెద్ద విగ్రహాలు వాళ్ళ హృదయాల్లో అయ్యి. హల్లెలూయా. అందుకే 2 విషయాలు చెప్పాను. మహిమ వెళ్ళిపోవడానికి ఎన్ని విషయాలు చెప్పాను? 2 3? 3. అవిశ్వాసంగా ఉంటే మహిమ వెళ్ళిపోద్ది. ఇష్టాన్ని నెరవేర్చుకుంటే అదే ప్రభావం వెళ్ళిపోద్ది. 3వది, దేవుడి కన్నా ఎక్కువగా హృదయంలో పెడితే అంటే విగ్రహంగా చేసుకుంటే ప్రభావం నిన్ను విడిచి వెళ్ళిపోద్ది. ఎన్ని విషయాలు చెప్పి ఇప్పుడు? 3 విషయాలు. 4వది కూడా విందామా ఉన్న వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. చూడండి, న్యాయాధిపతులు 19:22-25. 1 ఇష్టాన్ని చంపుకోవాలి, 2 విశ్వాసం ఉండాలి, 3 విగ్రహంగా చేసుకోకూడదు, 4 న్యాయాధిపతులు 19:22-25. రా కూర్చో, అయిపోయింది కూర్చో. చూడండి, ఆ ఊరి వారిలో కొందరు పోకురీలు ఆ ఇల్లును చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అట్టి దుష్కార్యం చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చాడు గనక ఈ ఎర్రి పనులు చేయకూడదు. ఇదిగో కన్యకైన నా కుమార్తె నా మనుషుని యొక్క ఉపపత్తి ఉన్నారు అక్కడ. నా అదిగోండి, మీరు వాళ్ళని బయటికి తెచ్చి మీ ఇష్ట ప్రకారం మీరు జరిగించుకోవచ్చు, కానీ ఈ మనుషుని ఎడల ఈ ఎర్రి పనులు ఎర్రి శాస్త్రాలు చేయకూడదని వారితో చెప్పారు. కానీ వారి మాట వినటానికి చూడండి మనసు లేదంట, మాట వినటానికి మనసు లేదంటండి. ఇక్కడ అరే బాబు ఎర్రి శాస్త్రాలు మానేరా అంటే మాట వినటానికి మనసు లేదంట. బాబు లోకంలో తిరగొద్దురా అంటే మాట వినటానికి మనసు లేదంట. అయ్యా సెల్ ఫోన్లో టైం వేస్ట్ చేసుకోవద్దా అంటే మాట వినటానికి మనసు లేదంట. హల్లెలూయా. ఇప్పుడు చిన్న పిల్లల కాడి నుంచి ముసలోడు దాకా మాట వినటానికి మనసు లేదు. మీకు అర్థమైందా? ఇయ్యాలో రేపో ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియనట్టు ఉంటాడు, గట్టికి గాలి వస్తే ఎగిరిపోయేటట్టు ఉంటాడు. అయినా అలాంటి వాడు కూడా మాటనే మనసు ఉండదు. హల్లెలూయా చెప్పండి. చిన్నపిల్లలు అమ్మ గేములు వద్దమ్మా, తినేటప్పుడు ఆటలు వద్దంటే మాటనే మనసును అవసరమైతే ఆ సెల్ ఫోన్ మాట వద్దని వారు నెత్తి మీద కొడుతున్నారు. వాళ్ళు మాట వినే మనసు లేదు. హల్లెలూయా చెప్పండి. తండ్రి మాట వినే మనసు లేదు, సేవకుడి మాట వినే మనసు లేదు. ఒక ఆత్మీయ సహోదరుడు నా మేలు కొరకే చెబుతున్నాడు, ఈ మాట విని లోబడాలన్న మనసు ఈరోజు చాలా మందికి లేదండి. ఇప్పుడు ఆ ముసలైన మాట వినే మనసు లేదు. ఇప్పుడు స్త్రీ, కన్యకైన స్త్రీ ఒక పరిశుద్ధ సంఘానికి సాదృశ్యంగా ఉంది. అక్కడ హెచ్చరించి మాట చెప్పే ఆ ముసలాయన అంటే అనుభవం కలిగిన దైవజనుడికి సాదృశ్యంగా ఉన్నాడు అక్కడ ఆయన. హల్లెలూయా చెప్పండి. మరి ఇప్పుడు ఏమైంది? కొంతమంది పోకిరీలు అంటే వాక్యము వినటానికి వచ్చి లోబడని వారు, లోక స్నేహాన్ని మానని వారు, లోకంతో తిరిగే కొంతమంది పోకిరీలు వచ్చంట ఏం చేశారు? ఆయన మాట వినకుండా కొద్ది ఇబ్బందికరమైన మాటే ఉంటుంది అక్కడ, చదవపోయినా పర్లేదులే, కొద్ది ఇబ్బందికరమైన మాటే. అయినను మాట వినకుండా వెళ్ళి ఆమెను బలవంతం చేసి ఉదయం అయ్యేంత వరకు ఆ పాప పనిలోనే ఉన్నారంట. ఉదయం అయ్యేంత వరకు ఆ పాప పనిలోనే ఉన్నారు. ఎవరు బాబు వీళ్ళు? ఇశ్రాయేలీలే. ఇశ్రాయేలీలు ఎలాంటి పనులు చేయొచ్చా? స్త్రీలైనా పురుషులైనా, రక్షించబడినవాడు మారు మనసు పొందినవాడు పురుషుడైనా స్త్రీలైనా ఇలాంటి పనులు చేయొచ్చు. అసలు చేశారు కాబట్టి ఇప్పుడు ఏం వెళ్ళిపోయింది? అక్కడి నుంచి ప్రభావం వెళ్ళిపోయింది, దేవుని మహిమ వెళ్ళిపోయింది. పాపానికి చౌవ ఇవ్వకూడదు. అందుకే మోహపు చూపులు చూడకూడదు. కాలేజీకి వెళ్ళినా, ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడున్నా మోహపు చూపులనే చూడకూడదు. మోహపు చూసామా ప్రభావం వదిలి వెళ్ళిపోద్దంట. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఎంత బాధ ఇక్కడ ఇల్లు.
25వ వచనం చెబుతుంది, 19:25 వచనంలో వారు అంత నీచానికి దిగజారారు, అంత భయంకరమైన పాపానికి దిగజారారు. లేరంటారు అలాంటి వాళ్ళు? ఇశ్రాయేలీలని చెప్పుకుంటూ ఒక కన్యకను చెరపటం, పరాయి వ్యక్తులను చెరపటం, వారితో అసభ్యముగా మాట్లాడడం, ఇలాంటి వాళ్ళు ఏలుతో లెక్కేయచ్చు. మనం బోల్డ్ మంది కనపడుతున్నారు. అయినా ఆదివారం వస్తే, ఏదైనా మాట వస్తే, మాకు వాక్యం తెలీదా, మాకు ప్రార్థన తెలీదా, మేము వెళ్ళట్లేదా అని డబ్బా ఇస్తున్నారు. కానీ అక్కడ ప్రభావం ఉందా? లేదు. ఎందుకు లేదు? చేసిన చెడు పనిని బట్టి. అయ్యా మరి అలా చేయకూడదనే వాడి మాట వినకపోవటాన్ని బట్టి, మాట వినకపోవటమే ప్రభావం వెళ్ళిపోద్ది అక్కడ. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి హల్లెలూయా. అంటే ఇశ్రాయేలీలో వ్యభిచారం అనే భయంకరమైన పాపం, మోహపు చూపును బట్టి దేవుని ప్రభావము వదిలి వెళ్ళిపోయింది అని స్పష్టంగా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 5వదిగా చూద్దాం, న్యాయాధిపతులు 20:20. న్యాయాధిపతుల పుస్తకం 20వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు ఇశ్రాయేలీలు అన్న వారికి ఇక యుద్ధాలతో పని లేదు. మనం కూడా అంతే. మన మీదకి అనేక మంది లేయిస్తున్నారు, అయినా మనకి యుద్ధాలతో పని లేదు. రెచ్చగొడతారు, పని లేదు. మన ఇరుగు పొరుగు వారు, మనం ఉంటున్న ప్రాంతం వాళ్ళు మనల్ని రేపుతారు, కానీ మనము వెళ్ళడం అవసరం లేదు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీలంట బెన్యామీనులతో ఏం చేశారు? చదవండి, కంటిన్యూ చేయండి. యుద్ధం చేయడానికి, గొడవలకు వెళ్ళటానికి బయలుదేరినప్పుడు చూడరా నేల పడిపోయారు. అంటే ఎందుకని ఇక్కడ ఓటమి వచ్చిందంటే, వీళ్ళకి యుద్ధానికి వెళ్ళాలన్న మనసు వచ్చింది కాబట్టి దేవుడు ప్రభావం వెళ్ళిపోయింది. హల్లెలూయా. మనకు కూడా అంతే. గొడవలు పడాలి, బూతులు తిట్టాలి అనే మన నోటి నిండా అసభ్యకరమైన బూతులు వస్తే దేవుడి ప్రభావం మనల్ని వదిలేసి వెళ్ళిపోద్ది, తెలుసా? హల్లెలూయా. కొంతమందికి ఇంత లోతైన సత్యాలు ఉపదేశం తెలియక, వాక్యానికి లోబడక వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. ఇక్కడ చూడండి, వారు సహోదరులతో ఐక్యత లేకపోవటమే ప్రమాదం. సాధ్యమైనంత వరకు మనం సమాధానంతో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. నువ్వు ఆ సమాధానాన్ని కాపాడుకుంటేనే నీవు దేవుని యొక్క ప్రభావముతో నింపబడతావు. అయిన దానికి కాని దానికి, ఆవేశానికి, కోపానికి, గొడవలకి, కొట్లాట్లకి, నోటితో బూతు మాటలకి మనం చాలా మందిని చూస్తాం. ఏ నోటితో అయితే పాడి స్తుతిస్తారో మరలా ఆ నోటిని అనవసరంగా అపవిత్రపరుచుకున్నారు. దయచేసి అలా చేయొద్దు. ఇప్పుడు వరకు ఒకళ్ళు తెలియక చేశారేమో, కానీ ఇక మీదట మనల్ని ఎవరైనా ఏమన్నా అనుకోనిండి, మనం మౌనంగా ఉంటే మనలో ప్రభావ మహిమ అధికమవుతుంది. గట్టిగా చెప్పండి ఆమెన్, చెప్పండి ఆమెన్. మనలో దేవుని ప్రభావం వెళ్ళిపోకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు మన నోటిని కాపాడుకోవాలి, సమాధానాన్ని, ఐక్యతను కాపాడుకోవాలి. కానీ చాలామంది లేరు కదా. సరే, లేకపోయారు, మనమన్నా ప్రయత్నం చేద్దాం, దేవుడు సాయం చేస్తాడు. మన మీదకి ఎన్నో మంది లెగుస్తారు, రాళ్ళు రువుతారు, కత్తిపోటు మాటలు మనల్ని మాట్లాడతారు, కించిపరిచి మాట్లాడతారు, దూషించి మాట్లాడతారు. అయినా వినినా విననట్లుగా, చెవులుండి చెవులు లేనట్లుగా. దావీదు అంటాడు, నేను చెవిటివాడిని అయితిని అంటాడు 38వ కీర్తనలో. 38వ కీర్తన మీరు చూస్తే, నేను చెవిటివాడిగా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు అసభ్యంగా మాట్లాడుకున్నారు, ఎగతాళి చేశారు. వాళ్ళు ఎన్నన్నా చేసుకొని చెవులుండి కూడా చెవిటివాడిగా ఉన్నాను. అందుకే దావీదు ఆ మనసు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని ప్రభావంతో నింపబడ్డాడు. హల్లెలూయా. దొరికింది ఆ మాట 38వ కీర్తనలో 14-15 వచనాల నుంచి చూసుకుంటే. 38వ కీర్తన రెఫరెన్స్ ఎంత? 13 చదవండి. చెవిటివాడినైనట్లు నేను వెనకే ఉన్నాను, మోగవాడినైనట్లు నోరు తెరచడం మానాను.
నేను వినలేని వాడిని అయితిని, ఎదురు మాట పలకలేని వాడిని అయితిని. చూశారుగా, ఈ అనుభవాలు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని ప్రభావముతో అతడు నిలబడ్డాడు, నింపబడ్డాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎలా ఉన్నాడంటే ఇతను నోరు ఉంది కానీ మాట్లాడాల, చెవులు ఉన్నాయి కానీ వినలా. వేయబడితే వినకూడదు వ్యర్థమైన మాటలు. కొంతమంది తిడతా ఉంటారు, అటు వినకూడదు, మనం వెళ్ళిపోతానే ఉండాలి. హల్లెలూయా. మనకు రోషం రావాలని, మనం గొడవలకు వెళ్ళాలని కదిలిచ్చి మరీ అంటారు. అయినా మనం ఈయన చెవిటివాడిగా వెళ్ళిపోయినప్పుడే మనలో ప్రభావ మహిమ అంతకంతకు అధికమవుతుంది. చెప్పండి గట్టిగా ఆమేన్. మనలో ప్రభావ మహిమ అంతకంతకు దేవుడు పెంచుతాడు. అందుకే సాధ్యమైనంత వరకు మనం సమాధానకర్తగా సమాధానంతో ముందుకు వెళ్ళాలి. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన ఏమాత్రం బదులు ఇవ్వలేదంట, ఏమాత్రం నోరు తెరవలేదంట. ఎంత అద్భుతమైన మాట. వాళ్ళు నోరు తెరిచారని మనం తెరవాల్సిన పని లేదు. వారు రోత మాటలు బూతులు మాట్లాడారని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వారి వెర్రి కోపం చూపారని మనం చూపించాల్సిన అవసరం లేదు. తను తాను తగ్గించుకొని వెళ్తే తగ్గింపగలిగిన వ్యక్తిలో దేవుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. మరుగైపోయిన వ్యక్తిలో దేవుని ప్రభావం ఎక్కువగా నిలబడుతుంది. ఆమేన్. ఉందా ఆ మాట? నోరు తెరవలా. మరి ఏం చేశాడంట? ఇది యేసయ్యను గురించి ముందుగానే రాయబడి ఉన్నది. రాయబడి ఉన్నట్లుగానే హల్లెలూయా ఏ మాత్రం నోరు తెరవకుండా మౌనం అయిపోయాడంట. అందుకే అంత ప్రభావం, అంత మహిమ ఉండబట్టే మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన. గట్టి చెప్పండి ఆమేన్. ఆ ప్రభావ మహిమ కాపాడుకోమట్టి సమాధిని గెలిచాడు, మరణమును జయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఏం చేయాలంట? ప్రభావం మనలో ఉండాలంటే మనము చెవిటోలుగా ఎవడైనా తిట్టినా ఎవరైనా అన్నా మనకెందుకని ఎన్నట్టు వెళ్ళిపోవాలి. ఆ బూతు మాటలు, రోత మాటలు, రెచ్చగొట్టే మాటలు, కించిపరిచే మాటలు వినకుండా వెళ్ళిపోవటమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది మనకు నేర్పుతున్నాడు. దేవుని ప్రభావం ఉండాలంటే మనం ఇలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆఖరిగా 21-20 న్యాయాధిపతులు 21-20 న్యాయాధిపతులు 21-20 మీరు వెళ్ళి చూడండి, శిలోహో స్త్రీలంట నాట్యం ఆడే వాళ్ళతో కలిసి నాట్యం ఆడటానికి బయలుదేరారంట. చూసారా? మరి ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది ఇక్కడ? నాట్యాలతో నీకేం పని అండి? ఇశ్రాయేలీలకి ఏదో షోలు జరుగుతాయి, కాలేజీల్లో సినిమా పాటలు, మ్యూజిక్లు జరుగుతాయి. ఆ ఫంక్షన్కి, ఆ ప్రోగ్రాంకి నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వాళ్ళంటే లోకస్తులే వెళ్తారు. అంటే ప్రార్థన చేయాల్సిన స్త్రీలు ప్రార్థన చేయాలి కానీ నాట్యాలు చేయకూడదు. హల్లెలూయా చెప్పండి. మీరు అర్థమైందా? దేవుని ప్రభావం వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటంటే దేవుని పిల్లలు, ఆడపిల్లలు లోక సంబంధమైన వారితో మనము ఏదో ఫంక్షన్ జరిగింది, మా ఫ్రెండ్ రమ్మంది, మనం బతిలాడుతుంది, నా డబ్బులు కూడా ఆమె ఇస్తుంది అని వెళ్ళకూడదు. సైతానుగాడు అనేక ఎర్రలు వేస్తాడు. ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు శుభ్రంగా లాక్కొని తీసుకొని వెళ్ళిపోయాడు, అడ్రస్ లేడాక. మరి ఆడు బతికాడో, మరి అది బతికిందో చచ్చిపోయిందో మనకు తెలియదు. హల్లెలూయా చెప్పండి. ఆ అమ్మాయి బతికిందో లేదు కూడా తెలియదేక. అన్ని పొరపాట్లు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. అందుకే వ్యర్థమైన చూడకూడదు, వ్యర్థమైన చోటుకి వెళ్ళకూడదు. మహిమ వెళ్ళిపోద్ది అంతే. కొన్ని స్థలాల్లో దేవుడి బిడ్డలు 5 నిమిషాలు కూడా నిలబడలేరు. కొన్ని సినిమా పాటలు, కొన్ని సౌండ్లు వినపడుతుంటే అస్సలు ఉండబుద్దోదు. ఎందుకని వాటితో ఏకీపిస్తే మన ప్రభావం ఏమైంది? మరి చాలామందికి తెలుసా?
అయ్యయ్యో మన ప్రాంతాల్లో ఊరేగిస్తూ ఉంటే గుంపులు గుంపులుగా వెళ్ళి ఏం రంగు పోయిను ఆమె రంగు పోయిను. హల్లెలూయా. ఆ పాటలకు వీళ్ళు ఎగురుతుంటే వాళ్ళు కూడా పక్కనుండి ఎగరను. ఎగిరి ఎగిరి మరలా బుధవారం కూటమి వచ్చేపాటికి సియోనులో స్థిరమైన పునాది ఏడుందాడ స్థిరం స్థిరం ఏడుంది అక్కడ ఏంటి వాళ్ళే గంతులేస్తుంది వెళ్ళి చూసి కాళ్ళూపి అయ్యూపి రంగు పోసి మళ్ళీ బుధవారం కూటమి పెట్టగానే విజయశీలుడా ఆపమ్మా ప్రభావం లేదు అక్కడ, వెళ్ళిపోయింది అక్కడ. హల్లెలూయా చెప్పండి. ప్రభావం మహిమ ఆల్రెడీ వెళ్ళిపోయింది. అందుకే చూడండి, వ్యర్థమైన చూడకుండా నీ కన్ను తిప్పుకున్నాడు 119:9. వాక్యము చేత నీ ప్రవర్తనను కాపాడుకున్నాడు 119 కీర్తన 9వ వచనంలో. ప్రైజ్ ది లార్డ్. నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను కాబట్టి నేను పాపము చేయను అన్నాడు. అప్పుడే ప్రభావం. హృదయంలో దేవుని వాక్యం ఉంటేనే ప్రభావం అనేది నీలో నిలబడుతుంది. ఆమేన్. కానీ వీళ్ళు ఏం చేశారంట నాన్న, నాట్యాలు ఆడారంట. అంటే ప్రార్థనకి సమయాన్ని నీరు కానీ నాట్యాలకు సమయం ఇచ్చారు. కొంతమంది చూడండి, వాళ్ళ కుటుంబాల్లో ఎన్ని సమస్యలు వచ్చినా అప్పుడైనా ప్రార్థన చేస్తారేమో అని చూస్తాను. హల్లెలూయా. ఈ మధ్య ఒక ఇంట్లో ఒక విషాదం జరిగింది. ఆయన బాగా తన్ని కొట్టి వెళ్ళాడు. అయినా అప్పుడైనా ఉపవాసం ఉంటాననిద్దేమో, స్తోత్రం చెప్పిద్దామని చూస్తే ఆ తన్నినా కొట్టినా మరలా డీజేలో సౌండ్లు పెట్టుకున్నట్టు పెట్టుకొని ఆ పాటల కంటే ఏం ఎక్కువ పాట పాడుతుంది సేమ్. హల్లెలూయా. చూసావా సేమ్ ఎలా పాడానో. ఏంటండి అసలు ఇశ్రాయేలీలే నీళ్ళు. ఇశ్రాయేలీలకు ఉండాల్సిన అవసరాలు ఇవాళంటి కావు. ఇశ్రాయేలీలు స్త్రీలంట ప్రార్థన ఆత్మతో నింపబడి ప్రార్థన చేయాలంట. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అక్కడ 2 ఉన్నారా 3 ఉన్నారా కాదు. ఇశ్రాయేలీలు స్త్రీలు ఏం చేయాలి, సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన బైబిల్ చదివినప్పుడు ఏమవుతుంది, నీ పరిశుద్ధ జీవితము కాపాడబడి దేవుని ప్రభావము నీలో అధికంగా నిలబడుతుంది. ఆమేన్. ఎలా ఉంటుందంట, దేవుని ప్రభావము నీలో అధికం. అంత మాత్రమే కాదు, అధికమవుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే ప్రార్థన స్త్రీలు నాట్యాలు, లోక సంబంధమైన నటనలు, అల్లరులు, ఆ పాటలు వినడానికి పరుగులెత్తకూడదు, వినకూడదు. వాళ్ళ దగ్గర మనం వెళ్ళి కలవకూడదు. మనం ఎప్పుడైతే ప్రత్యేకంగా ఉంటామో దేవుడి ప్రభావం నీతోనే ఉంటుంది. దేవుని ప్రభావ మహిమ నిన్ను ఇంకా నింపుతానే ఉంటుంది. అలాంటి వారు ఎన్ని ఆపదలు వచ్చినా వారి జీవితంలో నిలబడగలిగి దేవుని రాజ్యానికి పరిశుద్ధంగా చేర్చబడతారు వాళ్ళు. ఆమేన్. చెప్పండి ఆమేన్. అందుకని మనము ఎలా ఉండాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కానీ ప్రార్థనకు ప్రధానంగా మనం సమయాన్ని ఇవ్వాలి. కానీ నాట్యాలకి వేటికి మనము ఇవ్వడానికి వీల్లేదు. హల్లెలూయా. అంటే మీరు ఇచ్చారని నేను చెప్పట్లేదు. అక్కడ వాక్యములో ఉన్న మాట ఇశ్రాయేలులో ప్రభావాన్ని పోవడానికి ఒక్కొక్క అనుభవాన్ని మీకు నేర్పిస్తున్నాను. ఆమేన్. మీరు ఈ అనుభవాలని మీ హృదయంలో పెట్టుకుంటే కొంతమందికి తెలియపరుస్తారు. మీరు అమ్మా అవి మనం వినకూడదమ్మా, అవి చేసినప్పుడు ఆ సౌండ్లు మనం వినకూడదు, గుంపులు గుంపులుగా అక్కడికి వెళ్ళకూడదని చెప్తారు. వారు వినగలిగిన వారైతే దీవించబడతారు. ఇందాక విన్నాం కదా, ఆ మాట వారు ఏమయ్యారంట, ఆ ముసలాయన చెప్తే వినలేకపోయారంట. వినలేరు మనోళ్ళు, ఎన్ని చెప్పినా వినలేరు. నీతి, మంచి, ప్రతిష్ఠత, మేలైన మాటలు వినలేరు. ఎందుకని? దురద చెవులు. చెప్పండి, ఏ చెవులు? చెవులు మంచి చెబితే దురద పుడతా ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. అందుకే చెడు కోసం వెళ్తుంటారు వాళ్ళు. జాగ్రత్త. ఈరోజు మనలో మహిమ ఉండాలంటే ఇన్ని అనుభవాలు ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఆఖరి అనుభవం చెప్పాలని ఆశపడుతున్నాను, అది కూడా చూద్దాం. సమూయేలు మొదటి పుస్తకం 2:29. ఇప్పుడు ఒక్కసారి అధ్యాయం మారింది. ఇప్పుడు వరకు న్యాయాధిపతులే. ఇప్పుడు ఒక్కసారి మరలా సమూయేలు మొదటి పుస్తకం 2:29కి వెళ్ళాం. నా నివాస స్థలములకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను. చూసారా, దేవుని కంటే ఇతరులను గొప్ప చేశారు. ఇది దేవుడి సమయం. ఆదివారం ఎవరి సమయం? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంట? మరలా చదువున్నాను, ఫస్ట్ నుంచి చదువు, 29 నుంచి. నా నివాస స్థలమునకు
నేను ఏదైతే నిర్ణయించానో ఆ బలి నైవేద్యమునకు ఏం చేశారంట? దాన్ని తృణీకరించారంట. ఆదివారం ఆరాధన అయితే దాన్ని తృణీకరిస్తారు, కుటుంబ ప్రార్థనని తృణీకరిస్తారు, సంఘ ప్రార్థనని తృణీకరిస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు దేవుడు పెట్టిన సమయాన్ని తృణీకరించారు. ఇంకా కేవలం ప్రతికూలం అయిపోయిందంట. ఆయనే దిగొచ్చి చెప్పాడంటండి అసలు. హల్లెలూయా. చూడండి ఇప్పుడు ఆయనకి ఎంత బాధ కలిగించారో, ఎంత బాధ కలిగిందంటే, అంటే దేవుణ్ణి కంటే ఇతరులను గొప్ప చేయటం, దేవుని వాక్యానికంటే ఇతర వాటిని గొప్ప చేయటం, దేవుని ప్రభావం వెళ్ళిపోద్ది. మన ఇంట్లో దేవుని వాక్యాన్ని గొప్ప చేయాలి మనం, అప్పుడు ఆయన నిన్ను గొప్ప చేయటం మొదలు పెడతాడు. ఆమేన్ చెప్పండి, అందరూ చెప్పండి ఆమేన్. ఇప్పుడు మన కుటుంబంలో మనం దేవుని వాక్యాన్ని గొప్ప చేయాలి. దేవుడిచ్చిన సమయాన్ని, ఆ నైవేద్య దినాన్ని ఖచ్చితంగా పాల్గొనాలి. ఇంకాసేపు ఆగండి, చేద్దాం, ఇంకాసేపు చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అవతలని చేద్దాం ఉండకూడదు. సమయం అయింది, నైవేద్య టైము, చేతులు ఎత్తాలి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. నైవేద్య సమయం అయిందంటే, శుక్రవారం సమయం అయిందంటే చేతులు ఎత్తాలి, స్తోత్రం చెప్పాలి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు? చెప్పండి. అనవసరంగా దేవుని కన్నా వేరే వాటిని గొప్ప చేసుకొని వాటి దగ్గర కాలక్షేపం చేయడం వల్ల నీలో ఉన్న ప్రభావం పోతుందని ఎప్పుడన్నా ఆలోచించావా? అరే ఈ సమయం నాకు ఇచ్చాడు, నేను ప్రార్థన చేసుకునే సమయం, చేతులు ఎత్తే సమయం, స్తోత్రాలు చెప్పే సమయం, నేను ఎందుకు ఇక్కడ వ్యర్థంగా మాట్లాడాలి, నేను ఎందుకు ఇక్కడ గడపాలి, ఇది దేవునికి సంబంధించింది కాదే, ఇలా నేను ఉంటే నా నాలో ఉన్న ప్రభావం తగ్గిపోయిద్దేమో అని ఎప్పుడైనా గ్రహించగలిగారా? ఎప్పుడైనా ఆలోచించగలిగారా? అతి తక్కువ మంది ఉన్నారండి. చాలామంది ఏమనుకుంటారు, ఒక ఆదివారం అనుకుంటారు. కాదు, నిత్యము స్తుతించాలి, ఎక్కువగా స్తుతించాలి. మనమంట ఇప్పుడు కూడుకునే దానికంటే అధికంగా కూడుకోవాలంట. ఆమేన్. లోకస్తులకని తెలియదండి. 4 సార్లు పెడుతున్నాం, 7 సార్లు పెడుతున్నాం, 13 సార్లు పెడుతున్నాం అంటారు. కానీ మనం ఆత్మ సంబంధులు కాబట్టి ఇప్పుడు కూడుకున్న దానికంటే అధికంగా దేవుని సన్నిధిలో కూడుకోవాలి. అది వాళ్ళకి మనకి ప్రభావం కలిగిన వారికి, ప్రభావం లేని వారికి తేడా అదే. అందుకే దేవుని ప్రభావం పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే దేవుని కంటే ఇతరులను గొప్ప చేయటం, దేవుడిచ్చిన వాక్యానికంటే ఇతర వాటిని గొప్ప చేయటం, దేవుడిచ్చిన సమయాన్ని తృణీకరించి ఆ సమయాన్ని వేరే వాటికి ఇచ్చుకోవటం. హల్లెలూయా. ఏనా 7 అయింది, ఆరాధన టైం అయింది, 8 అయిందన్న అంటే వెళ్దాంలే అని బాధకాని లేయటం, సెల్ ఫోన్ చూడటము, జోకులు చూడటము. నీకు అందుకే దేవుడు ఆరోగ్యం ఇచ్చింది. హల్లెలూయా చెప్పండి. దేవుడు అందుకే నీకు అన్నీ ఇస్తుంది. దేవుడు అందుకే నిన్ను నిలబెట్టింది. ఎందుకు నిలబెట్టాడు? ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నిలబెట్టాడు. ఆమేన్. ఆ సమయాన్ని బట్టి ఇతరులను గొప్ప చేయడానికి కాదు. ఒక అబ్బాయితో దేవుడు అంట దర్శనంలో మాట్లాడాడంట. బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ దెబ్బతలి కోమలోకి వెళ్ళిపోతే వాళ్ళమ్మ కన్నీరు గార్చి ప్రార్థన చేసి, దైవజనులు ప్రార్థన చేస్తే తిరిగి బ్రతికాడు. బ్రతికితే వెళ్ళి ఐనాక్స్ థియేటర్లో ఉంటున్నాడంట. వాళ్ళ అమ్మ మాట తృణీకరిస్తున్నాడంట. వెళ్ళి లోక స్నేహం చేస్తున్నాడంట. బైక్ వేసుకొని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాడంట. ఇలాగ చేస్తుంటే వాళ్ళ అమ్మ అందంట, సమయల్లాగే మీరే మాట్లాడండి ప్రభు అని ప్రార్థన చేసుకుందంట. నిజంగా దేవుడు మాట్లాడాడంట. బాబు, నేను మరణము తప్పించి నీకు జీవాన్ని ఇచ్చింది సినిమా హాల్కి వెళ్ళడానిక, పార్కులు ఎమ్మట తిరగడానిక, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానిక కాదు. నా ప్రభావ మహిమ నీలో ఉండి నీలో నుండి నన్ను మహిమపరుచుకోవడానికి ఇచ్చాను అన్నాడంట దేవుడు. విన్నారా మీరు ఈ మాట? నీలో నుండి నన్ను మహిమపరుచుకోవడానికి ఇచ్చాను నాయన, నీకు ఆయుష్ అన్నాడంట. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆయుష్ అంటే మనం ఏదో వాళ్ళకన్నా వీళ్ళకన్నా నీతిమంతులం గొప్పలం అని కాదండి. మనలో నుండి దేవుణ్ణి మహిమపరుచుకోవడానికి దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు. ఆమేన్. నువ్వు దేవుణ్ణి గొప్ప చేయడానికి ఇచ్చాడు నీకు యవ్వన కాలం. లోకస్తుల వల్ల ఎంజాయ్ చేయడానికి ఇవ్వలా.
వెళ్ళాలి, చదవాలి, రావాలి, దేవుని మహింపరచాలంతే. నీకు ఇచ్చిన తలంతులు ఖచ్చితంగా వాడాలంతే. అందుకే నీలో ప్రభావం నిలబడాలంటే నువ్వు దేవుని సమయం దేవుడికి ఇవ్వాలి. దేవుడికి చెందాల్సిందల్లా దేవుడికి చెందాలి. చూడండి, సమూయేలు మొదటి పుస్తకం 8వ అధ్యాయం 15వ వచనంలో వారు అక్కడ చేసింది చూడండి, చాలా అద్భుతమైన విధానంలో. ఒక్క మాట చదివించి నేను ప్రార్థనలు చేస్తాను. ఇక ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి, నీ ధాన్యములోను నీ ద్రాక్ష కట్టలోను 10వ భాగము తీసి అది. ఇప్పుడు నీలో ప్రభావం ఉండాలంటే నీ రాబడి, నీ పంట ఎవరికి ఇచ్చారు? వీళ్ళు తీసుకొచ్చి సేవకులకి ఇచ్చారు అక్కడ. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నువ్వు ఇచ్చుట్లో దేవుణ్ణి గణపరచడం వల్ల నీ ప్రభావము నీలో అధికమవుతూ ఉంటుంది. ఇది ఎక్కడ దుర్బోధ కాదు, ఇది వేరే తీసుకొచ్చిన బోధ కాదు. ఇది ఇక కొత్త నిబంధనలు లెక్క చెప్పాలంటే నువ్వు వర్ధిల్లే కొలది ఇవ్వాలి దేవుడికి. దశంభాగం అనేది పాత నిబంధన. కొత్త నిబంధన ఏంటి? నువ్వు వర్ధిల్లే కొలది చేసుకుంటూ వెళ్ళాలి. అసలు తెలుసా మరి? హల్లెలూయా చెప్పండి. ఇక ఏ దుర్బోధ కాదు, దొంగ బోధ కాదు, అంతే. ప్రభావం నిలబడాలంటే నీ పంట నీ చేతులకి, నీ కష్టం నువ్వు తినాలంటే దాన్ని నీ సేవకుడికి ఇచ్చి ఘనపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమేన్. నీ సేవకుడికి ఇచ్చి దాన్ని ఘనపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇది చెప్పండి. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి? ఇకాబోధ్. చెప్పండి ఏంటిది? ఇకాబోధ్ అనగా ప్రభావము పోయింది. ఎందుకు పోయింది ఇప్పుడు ప్రభావం? నెంబర్ 1 ఇష్టమైన ప్రవర్తన. నెంబర్ 2 అవిశ్వాసం. నెంబర్ 3 దేవుని స్థానములో వేరొక విగ్రహాన్ని పెట్టడం. నెంబర్ 4 వ్యభిచారము, పాపము, మోహపు చూపులు. నెంబర్ 5 సహోదరులు కలగవలసిన, సహోదరిని కాపాడుకోవాల్సిన సమాధానాన్ని కాపాడుకోలేకపోవటం. ఇక 6 చూస్తే ప్రార్థనకు ఇవ్వాల్సిన స్త్రీలు లోక సంబంధమైన ఆటలకి, పాటలకి, నాట్యాలకి సమయం ఇవ్వటం. ఇక 7 చెప్పాను ఇప్పుడే, దేవుని కంటే వేరే వాటికి ఇవ్వకూడదు. 7లోనే ఏం చెప్పాను? దేవునికి చెందాల్సింది దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా చెప్పండి. 7 సంపూర్ణంగా మనం ఈరోజు తెలుసుకుని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే తర్వాత ప్రభు మనకు నేర్పించునుగాక, నడిపించునుగాక. ఈ వాక్యము కెనవెంటే మీ అందరికీ మంచి ఆరోగ్యాలు దేవుడిచ్చునుగాక. మీరు ఎట్టి పరిస్థితులు వచ్చినా దేవుని ప్రభావము ద్వారా మీ బలహీనతలన్నీ తొలగిపోనుగాక. చక్కటి ఆరోగ్యము కలుగునుగాక. దేవుని ప్రభావం ద్వారా కుటుంబ పరిస్థితులు సమాధానపరచబడునుగాక. రిబాలా శబ్దాల రిఖారాబాలా రబా రబా. దేవుడు అలాగ కృప చూపి నడిపించున్నట్లుగా మోకరించి లేచి నిలబడి 2 చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ఆపేవా? ఉంచు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ నిలబడి, ప్రభువా మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రం అయ్యా, మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు నాయనా. అందరూ చెప్పండి చేతులెత్తి, ప్రభువా ఈరోజు ప్రభావం వెళ్ళిపోయిన వారిగా మేము ఉండకూడదు నాయనా. అయ్యా మాకు ఇచ్చిన ప్రభావాన్ని మేము కాపాడుకోవాలి నాయనా. ఎల్ షదాయ్ మీరు మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. మా ఇష్టాలు చచ్చిపోవాలి నాయనా. మాలో అవిశ్వాసం ఉండకూడదు నాయనా. నాయన అందరూ ప్రార్థన చేసుకోండి. మా ఇష్టం అనేది ఉండకూడదు నాయనా. మా ఇష్టం చచ్చిపోవాలి నాయనా. అందరూ ఒకసారి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా మీరు కార్యించండి ఆయన, ప్రభువా మీరు కనికరించండి ఆయన. దయగల తండ్రి మీరు కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి అయ్యా. యేసయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలనైనా. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీ స్తోత్రాలనైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా మీ కనికరం కొరకు స్తోత్రం నైనా. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా మీ దయ కొరకు స్తోత్రం నైనా. అయ్యా మీ స్తోత్రం నైనా. హల్లెలూయా. యేసయ్యా మీ స్తోత్రం అయ్యా. నీవు
చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరూ పాడాలి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మరలా అందరూ పాడదాం. ఓ దేవుని మాట ప్రభావమైంది. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. యేసయ్యా, ఎన్ని బాధలైనా ఇబ్బందులైనా కష్టమైనా నీ వాక్యానుసారంగా నన్ను నడిపించయ్యా. నీ ప్రభావ మహిమ నాలో నిలబడాలయ్యా. రీబాలా షందాల రాబా రాబా రీమానా ఖరామా షగోల రాబా. ముగించుకుందాం ఒక్క నిమిషం. అలాగే నిలబడలేని వాళ్ళు ఉంటే కూర్చోండి. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. పాడదాం మమ్మల్ని ఒకసారి. అలే బారాబా రాబా షబాలా రాబా. థ్యాంక్ యూ జీసస్. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇంతవరకు మనతో ఉండి మాట్లాడినందుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? ఆయనిచ్చిన ప్రభావాన్ని కాపాడుకునేలాగన మన ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతుకున్నట్లు స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహిమ గల దేవుడు మనల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వారం అంతా మనల్ని కనికరించి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ముందున్న ప్రతి దినము ప్రతి రోజు కూడా దేవుడు దీవెనకరంగా మార్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. పొంచి ఉన్న ప్రమాదాలు యేసు నామములో తొలగిపోయినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. తిరిగి మీరు వెళ్తుండగా ప్రభు సన్నిధి మీతో వచ్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వారం అంతా మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆలోచన చేతనే మనం వెళ్ళినట్లుగా, దేవుని ఆలోచన చేతనే మనం నడిపించబడినట్లుగా రెండు చేతులెత్తి స్తోత్రించదము. షబా రబా 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 రీబాల ఖరమా షబాల రబా రబా రబా. ప్రతి అవసరం ప్రభు తీర్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. ఫైనాన్షియల్గా ఉన్న ప్రతి అవసరాలు తీరినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. మంచి ఆరోగ్యాలు కలుగునట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపరిచినట్లు స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. ప్రేమగల మా తండ్రి తిరిగి వెళ్తున్నారు నాయన. అయ్యా ఇకాబోత్ ప్రభావం వెళ్ళిపోయింది. కారణం తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటం ద్వారా మా ఇష్టాలన్నీ చచ్చిపోవాలి మాట్లాడావు.
నీ ఇష్టమే మా జీవితంలో జరుగునుగాక, యవన బిడ్డల జీవితాల్లో జరుగునుగాక, లైవ్ ద్వారా వింటున్న వారి జీవితాల్లో జరుగునుగాక ప్రభువా. రెండోది అవిశ్వాసం ఉండకూడదు. విశ్వాసము ద్వారానే ప్రభావముతో ఆమెకి స్వస్థత కలిగింది నాయన ప్రభా. మూడోది నాయన, మీకంటే ఏది మేము అధికంగా ప్రేమిస్తే అది మా హృదయంలో విగ్రహం. ఈనాటి క్రైస్తవుల్లో అయా విగ్రహారాధన మానేరు, కానీ హృదయాల్లో అధికంగా ధనాన్ని ప్రేమించడం, శరీరాన్ని ప్రేమించడం, లోకాన్ని ప్రేమించడం, సినిమాలను ప్రేమించడం అవి విగ్రహాలుగా ఉన్నాయి. అవి ఉంటే ప్రభావం వదిలిపోద్దని తెలియపరిచావయ్యా. అవన్నీ దూరమవును గాక. యేసయ్యా మీరు కనికరించండి అయ్యా. నాలుగోదిగా ప్రభువా, శరీర యామోహాలు ద్వారా నాయనా ప్రభావము వెళ్ళిపోయింది నాయన. మా శరీర యామోహాలు ఉండకుండా యవన పిల్లలైనా మేమైనా అయ్యా మా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకొని మా శరీరాన్ని నీతికి సాధనంగా కాపాడుకునేలాగా మమ్మల్ని ప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రభావంతో నిలబెట్టమని అడుగుతున్నాం అయ్యా. ఐదోదిగా ప్రభువా, సమాధానపరచువారిగా, ఐక్యతను కాపాడుకునేవారిగా నిలబెట్టండి ప్రభా. ఇక ఆరోదిగా ప్రభువా, ప్రార్థన చేయవలసిన స్త్రీలు నాట్యాలకి, లోక సంబంధమైన వాటికి తిరగకుండా అయ్యా నీ ప్రభావాన్ని అయ్యా నిలబెట్టుకునే స్త్రీలుగా, పురుషులుగా నిలబెట్టండి ప్రభువా. అయ్యా ఇక ఏడోదిగా ప్రభువా, అయ్యా నీకు రావాల్సిన అయ్యా ఘనత, అయ్యా నిన్ను ఘనపరచాల్సింది వేరే ఏటిని ఘనపరచడానికి వీల్లేదు ప్రభువా. యేసయ్యా ఆ ఏడులోనే రెండోది ప్రభువా, నీవిచ్చిన దాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చి నిన్ను ఘనపరచాలి. స్తుతించటంలో, ప్రార్థించటంలో, వస్త్రాల్లో నిన్ను ఘనపరిచేవారిగా నువ్విచ్చిన సమయాన్ని, ఆ ఉదయకాల సమయాన్ని, నైవేద్య సమయాన్ని మేమెక్కడ ధిక్కరించేవారుగా కాక సమయానికి అనుకూలంగా ప్రార్థన చేసేవారిగా, ఆరాధనకు వచ్చేవారిగా మమ్మల్ని ప్రతిష్ఠించమని, బలపరచమని, కృపచూపమని ప్రార్థిస్తూ ఇన్న ప్రతి విషయాన్ని బిడ్డల గుండెల్లో నీరు కట్టి ఫలింప చేయమని. తిరిగి వెళ్తున్నారయ్యా, ఎక్కడ దుష్టుడు వాక్యాన్ని వెత్తి వెళ్ళకుండా నాయనా యేసయ్యా ఆ వాక్యం వారిలో నీరు కట్టి ఫలించునుగాక. యేసు నామములో ఉపదేశ ప్రకారముగా నామకార్థుల మధ్య, అన్ని జనుల మధ్య బలముగా నిలబడుదురుగాక. కృపతో నింపండి, చక్కటి ఆరోగ్యాలు ఇవ్వండి, అందరి అవసరాలు తీర్చండి, మంచి ఆరోగ్యాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ఆయన. నూతన బలం అందరికీ దయచేయండి, ఫైనాన్షియల్గా ఉన్న అవసరాలు తీర్చండి అయ్యా తండ్రి. ఈ ఆరాధన భవన్ అయ్యా తండ్రి, ఈ మేడగది ఇక్కడ ఆరాధన జరుగుతుండగా ఈ ఇంటి అవసరం తీర్చబడును గాక, ఫైనాన్షియల్ అక్కర తీర్చబడును గాక, కుటుంబస్తుల అవసరాలు తీర్చబడును గాక, ఆత్మీయులు సంఘస్థుల అవసరాలన్నీ యేసు క్రీస్తు నామములో తీర్చబడును గాక, తీర్చబడును గాక. కృపచూపమని, దుర్బోధలు, అబద్ధ బోధల్లో పడకుండా ఉపదేశ క్రమములో చక్కగా పెరుగునట్లుగా బిడ్డలను నిలబెట్టి అద్భుతం చేయమని నజరేయుడు, పునరుత్థానుడు, లోకరక్షకుడు, విజయశీలుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. చెప్పండి ఆమేన్. తండ్రి అయిన దేవుడి దీవెన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి చేరి వచ్చిన మనకు, లైవ్ ద్వారా విన్నవారికి, లైవ్ తర్వాత వింటున్న వారికి, సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు సదా తోడైయుండి నడిపించునుగాక. యేసయ్య కరుణించి కాపాడునుగాక. అహరోను కర్ర చిగురించునుగాక. మునుపుడు కంటే అధికంగా మేలు కలుగునుగాక. అందరు చెప్పండి, చేతులు జోడించి అందరు నా ప్రాణం యెహోవాని సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణం యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రభు మీతో మనతో వచ్చునుగాక. గట్టి చెప్పండి ఆమేన్. రైట్, సెలవు తీసుకుందాం.